గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. హంగులో అదృష్టహస్తం. ఎన్నికలు జరిగిన 8లో 7 కాంగ్రెస్ పరం. బారాస ఖాతాలోకి ఇంద్రేశం. కేతనపల్లి, ఖానాపూర్, ఇబ్రాహీంపట్నం ఎన్నికలు మళ్లీ వాయిదా. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం. హత్య, అత్యాచారం అనుమానాలను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం. 2002 ఫిబ్రవరిలో జరిగిన ఘటన కేసు ఎట్టకేల కొలిక్కి. 23వ మంత్రివర్గ సమావేశం. ఫ్రాన్స్ భాగస్వామ్యం ఇక ప్రత్యేకం. రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీలో మరింత విస్తృతం. మోదీ, మెక్రాన్ చర్చల్లో నిర్ణయం. 21 ఒప్పందాలు ఖరారు. వయోవరల్డ్ గా తెలంగాణ. రాష్ట్రం వేగంగా ఎదుగుతుంది. భాగస్వాములవ్వండి. మా ప్రజా ప్రభుత్వం మీకు బాసటగా ఉంటుంది. ప్రపంచ స్థాయి పరిశోధన ఆవిష్కరణలకు వన్ బయోను ప్రారంభించాం. బయో ఆసియా 2026 సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. 1700 కోట్ల పెట్టుబడులు. బయో ఆసియా వేదిక ఎంఓయూలు. గుట్టలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు. మెదక్ కలెక్టర్ కు 6 నెలల జైలు, జరిమానా. కోర్టు ధిక్కారణ పిటిషన్లో హైకోర్టు తీర్పు. 70 ఇంజనీరింగ్ కళాశాలలో పాత ఫీజులే. 63 కాలేజీల్లో రుసుముల్లో పెరుగుదల. అత్యధికంగా నారాయణమ్మలో 62,000 పెంపు. త్వరలో విద్యాశాఖ జీవో జారీ. 5 నుంచి 10 అంతస్తులో ఇందిరమ్మ ఇల్లు. ఇప్పుడు సాక్షి. ఆ పాపం బాబుదే. కిలో నెయ్యి 300 నుంచి ఏకంగా 658కి ఎందుకు పెరిగింది? హెరిటేజ్తో ఇండాపూర్ డైరీకి ఉన్న సంబంధం ఏంటి? 5 నుంచి 10 అంతస్తులో ఇందిరమ్మ ఇండ్లు. కంటి పాపను చిదిమేశాడు. గంజాయి మత్తులో నరరూప రాక్షసుడి ఘాతకం. చంద్రబాబు ఇకనైనా మేల్కో. 2047 కల్లా భారతే ఏఐ సూపర్ పవర్. అదే మా లక్ష్యం. ప్రధాని మోదీ రోడ్ మ్యాప్ పై ఏఐ సదస్సుతో స్పష్టత. ఏఐతో ఉపాధి పోతున్నదని అపోహే. ముందస్తు సన్నద్ధతే సరైన విరుగుడు. ద్వైపాక్షిక బంధం గ్లోబల్ స్థాయికి. భారత్, ఫ్రాన్స్ నిర్ణయం. 21 ఒప్పందాలపై సంతకాలు. బిల్ కు గేట్స్ క్లోజ్. ఏఐ ఇండియా సదస్సుకు దూరంగా బిల్ గేట్స్. ప్యానలిస్టుల జాబితా నుంచి పేరు తొలగింపు. ఇప్పటికే సమాచారం ఇచ్చారంటున్న జాతీయ మీడియా ఛానళ్లు. బిల్ గేట్స్ పర్యటనపై వెల్లువెత్తుతున్న అగ్రవేశాలతో కేంద్రం నిర్ణయం. ఏపీలో చంద్రబాబు సర్కారు ఏకపక్ష నిర్ణయాలపై ఆరా. నిఘా వర్గాల నుంచి సమాచారం. ఎప్స్టీన్ ఫైల్స్ తో బిల్ భాగోతం బట్టబయలు. బిల్ గేట్స్ ను దూరం పెట్టిన యావత్ ప్రపంచం. రగిలిన గుండెల రణబేరి. బాబు సర్కారుపై గర్జించిన ఉపాధ్యాయులు. 12వ పీఆర్సీ కమిషన్ తక్షణం నియమించాలి. 4 డిఏలు ఆర్థిక బకాయిలు చెల్లించాలి. గురువుల నినాదాలతో దద్దరిల్లిన బెజవాడ ధర్నా చౌక్. జనన ధృవీకరణ పత్రంతో సివిల్ రిజిస్ట్రేషన్లు. పని ఒత్తిడితో 50 మంది ఉద్యోగులు చనిపోయారు. సిద్ధార్థ రెడ్డికి జైలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. పోలీస్ రాజ్యం, అధికార బలం, అరాచక పర్వం. చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ సర్కార్ బరితెగింపు. నేడు కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్, సిపిఐ పిలుపు. లీకులే తప్ప పైకమేది. రైతుకు ఏది భరోసా? 17న పెట్టుబడి సాయమంటూ హడావుడి. 9,000 కోట్లు సిద్ధం చేస్తుందన్న పచ్చ మీడియా. ఆర్బీఐ అప్పు అందుకేనంటూ హంగామా. అధికార పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే యత్నం. రైతు భరోసా కోసం తప్పని ఎదురుచూపులు. సీఎం సారు నన్ను బతికించండి. రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయండి. ప్రభుత్వానికి రిటైర్డ్ హెచ్ఎం వేడుకోలు. 20 నెలలుగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూపులు. దవాఖానలో చికిత్స పొందుతున్న సమ్మిరెడ్డి. అభిమాన నేతకు జన ఆశీర్వాదం. కేసీఆర్ ఒక శిఖరం. మాది సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి. ఢిల్లీ ఆదిస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు. తెగువ పౌరుషమున్న భూమిపుత్రుల జాతి మాది. మాది ఫైటర్ల జాతి. నీది ట్రైటర్ల జాతి. కేటీఆర్ ఫైర్. తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. గీతనలకు 5,000 కోట్లు కేటాయించాలి. అందరికీ కాటమయ్యే రక్షణ కిట్లు ఇవ్వాలి. భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇవ్వాలి. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాలి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా నేతల డిమాండ్. ఇప్పుడు వెలుగు. పోలీసుల ముందు లొంగిపోండి. నటి ప్రత్యూష మృతి కేసులో దోషి సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం. హైకోర్టు తీర్పుతో ఏకీభవించిన సుప్రీం బెంచ్. పలు అంశాల ఆధారంగా 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వెలువడిన తుది తీర్పు. రోడ్ క్లీన్ గా లేకుంటే అధికారులపై వేటే. చెత్త కనిపిస్తే అక్కడికక్కడే సస్పెన్షన్. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం. సీఎం రేవంత్ వార్నింగ్. మున్సిపల్ శాఖపై రివ్యూ. బిర్యానీ నుంచి బయోవరల్డ్ దాకా ప్రపంచ జీవ వైవిధ్య పరిశోధనలకు రాజధానిగా హైదరాబాద్. సీఎం రేవంత్. మంత్రి వివేక్ కాన్వాయ్ పై బాల్కా సుమన్ దాడి. మంత్రి వెహికల్ పై ట్రాఫిక్ కోన్ విసిరేసి వీరంగం. బాల్కా సుమన్, నీ రౌడిజం నడవదు. నీ ప్రెస్టేషన్ ఇంకెక్కడైనా చూపించుకో, చెన్నూరులో కాదు. మంత్రి వివేక్ ఫైర్. 70 కాలేజీలో పాత ఫీజులే. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు ఫిక్స్. ప్రభుత్వానికి టీఏఎఫ్ఆర్సీ నివేదిక. త్వరలోనే జీవో. ఓ కాలేజీలో అత్యధికంగా 62,000, అత్యల్పంగా 50,000 పెరిగిన ఫీజు. సిబిఐటీలో అత్యధికం 1.83 లక్షల ఫీజు. మాది ఫైటర్ల జాతి. మేం గిరిగిస్ కొట్లాడే తెగువ ఉన్నోళ్ళం. కేటీఆర్. రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం. మున్సిపల్ ఫలితాలే నిదర్శనం. రామచంద్రరావు. కాంగ్రెస్ ఖాతాలో మరో 7 మున్సిపాలిటీలు. దేవుడికి గంజాయి ప్రసాదం. శంషాబాద్ లోని టెంపుల్లో యువకుల రీల్స్. కేసు నమోదు చేసిన పోలీసులు. ఖాళీ మెంటల్ ఉంటది, చూడరి మీరే అంటూ చేతిలో గంజాయితో వీడియో వైరల్ కావడంతో స్పందించిన సిపి
సిపి సజ్జనార్. నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్. ఏఐ అనేది మానవ మేధస్సుకు ప్రత్యయం కాదని అది ఒక భాగస్వామిగా పనిచేస్తుందన్నారు. యాప్స్టీన్ లో నాకు క్లీన్ చీట్. సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ విషయంలో కోర్టు తన క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. మన మేధస్సుకు ఏఐ ఆల్టర్నేట్ కాదు. ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉందన్న ఆందోళనలపై ప్రధాని మోదీ స్పందించారు. భయానికి సన్నద్ధతే ఉత్తమ విరుగుడు అని చెప్పారు. ఏఐ అనేది మానవ మేధస్సుకు ప్రత్యయం కాదని అది ఒక భాగస్వామిగా పనిచేస్తుందన్నారు. ముంబై వీధుల్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ జాగింగ్. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ ముంబై వీధుల్లో జాగింగ్ చేశారు. 3 రోజుల పర్యటన కోసం మంగళవారం ఉదయం ముంబై చేరుకున్న ఆయన వెంటనే ఫ్రెషప్ అయి జాగింగ్ కు బయటకొచ్చారు. మెరైన్ డ్రైవ్, కోస్టల్ రోడ్ పరిసరాల్లో అరగంట పాటు గడిపారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. పరీక్ష ముగిసిన వెంటనే స్కిన్ పై మార్కులు. గత 2 ఏళ్ల సరళి ఆధారంగా ర్యాంకుల జాబితా కూడా. ఎవరెస్ట్ ఎత్తుకు రక్షణ బంధం. భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు. హంగులోనూ హస్తం హవా. మరో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి. ఓఆర్ఆర్ లోపల ఇండ్లు. జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. గంజాయి చాక్లెట్ తో తండాయి పాలు. గ్లాసు 150. 1920 గంజాయి చాక్లెట్ల స్వాధీనం. హైదరాబాద్ లో గుట్టుగా విక్రయిస్తున్న యూపీ వ్యక్తి అరెస్ట్. ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరమే. సిన్నటి ప్రత్యక్ష కేసులో సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సుప్రీం. అన్ ప్రొఫెషనల్ గా మునుస్వామి నివేదిక. విషయం కొనుగోలు ముమ్మాటికి తప్పే. సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలి. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు. ఆవిష్కరణ కేంద్రం. జీవ విజ్ఞాన ఔషధాల వైవిధ్యంలో ప్రపంచ అగ్రగామిగా తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రప్రభ. మాది ముందస్తు విజన్. మా సక్సెస్ కు ఇదే కారణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డేటా సెంటర్లకు గైడ్ లైన్స్. రాయితీలపై అధ్యయనం చేయండి. అస్థిన పిలుపు. సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ సహా అందరికీ కాంగ్రెస్ హైకమాండ్ ఆహ్వానం. తెలంగాణ హీరో కేసీఆరే. తెలంగాణ జాతిపిత ఆయనే. ఘనంగా పుట్టినరోజు వేడుకలు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అభిమానుల సందడి. పీఠముళ్ళు. పురపాలక మండలి ఎన్నికల్లో అపశృతులు. పోలీసు నిర్బంధంలో తొర్రూరు భారీగా బలగాల మోహరింపు. ఎర్రవెల్లి రెడ్డి నాయక్, పద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ కవిత అరెస్ట్. మరో మాజీ మంత్రి సత్యవతి హౌస్ అరెస్ట్. కంటతడి పెట్టిన ఎర్రబెల్లి ఇబ్రాహీంపట్నం ఎన్నికపై హైకోర్టు స్టే. 11 మున్సిపాలిటీలో 7 చోట్ల కాంగ్రెస్ పాగా 74 చేరిన కాంగ్రెస్ బలం. ఇంద్రేశంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్. ఇండియా ఇక దూకుడే. భారీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు. ఐబొమ్మ రవికి బెయిలు. ఇంటర్నెట్ వాడకూడదని షరతు. ప్రతిరోజు సిసిఎస్ లో సంతకం చేయాలని హైకోర్టు ఆదేశం. ఒకే కారులో మోడీ, మెక్రాన్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. రోడ్లు శుభ్రం లేకపోతే అధికారులపై చర్యలు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి. ఫీల్డ్ కు వెళ్లని అధికారులను తొలగిస్తాం. నెక్లెస్ రోడ్ లో మల్టీలెవెల్ కార్ పార్కింగ్. కొత్త మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ఒకరోజు శిక్షణ. మున్సిపల్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. 19న ఢిల్లీకి సీఎం రేవంత్ బృందం. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీకి పిలుపు. కేబినెట్ లో మార్పులు చేర్పులపై ఊహాగానాలు. కృత్రిమం మీద కళ్లద్దాలు. ఏఐ అద్దాలతో దర్శనమిచ్చిన ప్రధాని మోదీ. లాటరీతో తొర్రూరును కొట్టేసిన కాంగ్రెస్. 7 సీట్లు మాత్రమే గెలిచినా వరించిన విజయం. చైర్మన్ గా శ్రవణ్ కుమార్ ఎన్నిక. తొర్రూరు చేజారడంతో ఎర్రబల్లి కన్నీరు. కోవూరు సమస్యలు పరిష్కరించండి. సీఎం చంద్రబాబును కోరిన వేమరెడ్డి దంపతులు. కఠిన షరతులతో ఐబొమ్మ రవికి బెయిలు. ఇంటర్నెట్ వాడడానికి నిషేధం. కోర్టుకు పాస్పోర్ట్ సరెండర్. విదేశాలకు వెళ్లడానికి వీల్లేదు. తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు. మార్చి చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక. అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం. యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపిక. ఓఆర్ఆర్ మధ్య అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ. నెలాఖరులోగా ఇళ్ల స్థలాలు కలిగిన 28,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు. హౌసింగ్ పాలసీపై అధికారులతో మంత్రుల సమీక్ష. లాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్ గా హైదరాబాద్. గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ కేంద్రంగా హైదరాబాద్.